రాష్ట్ర భవిష్యత్తుపై బీఆర్ఎస్ కు మాత్రమే విజన్ ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వచ్చే 25 ఏళ్ల కోసం స్పష్టమైన ప్రణాళిక ఉందని అన్నారు. అద్భుతమైన విజన్ ను నిజం చేయగలిగే శక్తి ముమ్మాటికి కేసీఆర్ కు ఉన్నదని, గత 10 ఏళ్ల పాలనే దానికి సజీవ సాక్ష్యమని గుర్తు చేశారు. తెలంగాణకు ఎన్ఆర్ఐల సేవలు కావాలని, రాష్ట్ర అభివృద్ధికి సూచనలు, భవిష్యత్తుకు ప్రవాసుల మద్దతు అవసరమని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లలో తెలంగాణ ఎక్కడ ఉండాలి, ఎట్లా ఉండాలి అనే విషయంలో కేసీఆర్ గారికి ఒక విజన్ ఉంది. వారి విజన్ ని ట్రాన్స్లేట్ చేసే శక్తివంతమైన నాయకత్వం బీఆర్ఎస్ లో ఉంది. తప్పకుండా ఇది ఒక వ్యక్తి కళనో ఒక సంస్థ కళనో కాదు. తెలంగాణ కోసం, తెలంగాణని భారతదేశంలో ఒక లైట్ హౌస్ గా, ఒక పైలట్ స్టేట్ గా, ఒక మోడల్ స్టేట్ గా మార్చడానికి జరుగుతున్న ఒక బృహత్తర యజ్ఞం. ఉడుకు నెత్తురుతో ఉరకలాడుతున్న యువత ఎవరైతే ఉన్నారో వారిని కనుక మనం ఛానలైజ్ చేయగలిగితే, వారిని కనుక సరిగ్గా వారి తెలివితేటలు సద్వినియోగం చేసుకోగలిగితే తప్పకుండా అద్భుతాలు సృష్టించవచ్చు. వాళ్ళ మీరు ఐపీఎల్ చూస్తూ ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ అని ఒక పిల్లగాడు వచ్చారు. 15 ఏళ్ళు ఆ పిల్లోడికి. బాస్ బేబీ అంటున్నారు ఆయన. మరి అట్లాంటి యంగ్ పవర్ హౌస్లు ప్రతి సెక్టర్లో ఉన్నారు. ఒక ఐపీఎల్లో, క్రికెట్లో మాత్రమే కాదు. అవకాశం ఇస్తే తప్పకుండా అదర కొడతారు. ఈ జెన్ జీ ఏదైతే ఉందో వాళ్ళ శక్తిని, యుక్తిని సవ్యంగా వాడుకుంటే మనం కూడా అద్భుతాలు తప్పకుండా సృష్టించవచ్చు అనే విశ్వాసం నాకుంది. కానీ ఇంకా చాలా జరగాలి. మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంప్రూవ్ కావాలి. ప్రజా రవాణాలో ఈరోజు మీ కౌలాలంపూర్లో చూసినా, సింగపూర్లో చూసినా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ స్థాయికి మనం కూడా ఎదగాలి. కౌలాలంపూర్లో స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ టనల్ సిస్టమ్ ఉంది. ఇక్కడ డెఫినెట్గా అట్లాంటి ఉదాహరణలు మీరు మాకు తెచ్చివ్వండి. ఎట్లా మేము ఆవిష్కరించవచ్చు, ఏం చేయవచ్చు, తప్పకుండా ప్రయత్నం చేద్దాం. వానలు వస్తే వరద నీటి ఛానల్గా, మామూలు టైంలో వాహనాల మార్గంగా మల్టీపర్పస్ టనల్ అనేది ఒక వినూత్నమైన ఆలోచన. ఇట్లాంటి ఎన్నో వినూత్నమైన ఆలోచనలు మనం చేయాల్సిన అవసరం ఉంది. మలేషియాలో ఇందాక మా మిత్రులు చెప్తున్నారు, ప్రతిరోజు 10 నిమిషాలన్నా వాన పడుతుంది అన్నా అని చెప్తున్నారు. మరి ప్రతిరోజు వాన పడుతుంది కాబట్టి గ్రీనరీ బాగుంది, నగరం కూడా శుభ్రంగా ఉంది. కానీ ఒక అద్భుతమైన వినూత్నమైన ఆలోచన. అట్లాంటి హైదరాబాద్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్, హైదరాబాద్లో కూడా అన్టైమ్లీ రెయిన్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా అర్బన్ ఫ్లడింగ్ కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. హైదరాబాద్ మాత్రమే కాదు, 51% తెలంగాణ జనాభా ఉన్నారు. వారికి శాశ్వత పరిష్కారం చూపెట్టే నాయకత్వ లక్షణం తప్పకుండా మనకుంది. కానీ సొల్యూషన్స్ కావాలి. ఆ సొల్యూషన్స్ మీ నుండి రావాలి అని నేను కోరుతా ఉన్నాను. చేసింది కొంత, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కాబట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం మీరు కూడా తప్పకుండా కలిసి రావాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాను.